దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవాలని, దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మనం ఘనపరచుకోవాలని, దేవుని నామ నిమిత్తమే మనం ఈ లోకంలో సాక్షార్థముగా ఈ లోకస్తుల మధ్య మనము జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనమందరము కూడా నిత్యము దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, గొప్ప కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుని నిత్యము స్తుతించుకుందాము. మన పట్ల, మన కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము విడువక ఆయన నామమును ఘనపరుస్తూ స్తుతించుకోవాలని మనం ఇప్పుడు ఈ పాట ద్వారా మనమందరము దేవుణ్ణి స్తుతించుకుందాము. పాట వచ్చిన మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాను.
బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించి నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించి నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లి వలె మమ్ము ఓదార్చిన నీ ప్రేమ మాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ మాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా
యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఎంతోమంది యూట్యూబ్ లైవ్లో ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారు. మరి దాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు. మరి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వాలని కొంతమంది మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్. దయచేసి మీ గూగుల్ మీట్ యాప్ని అప్డేట్ చేయండి. దాన్ని అప్డేట్ చేస్తే మీరు లాగిన్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. దీన్ని దయచేసి గమనించాలని కోరుకుంటున్నాను. ఈ సాయంకాల వేళ సమయంలో మరి దేవుడు మన మధ్యలో అనేకమైన కార్యాలు జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ఎన్నో వందనాస్తుతులు చెల్లిస్తున్నాను. మన పరలోకపు తండ్రి నిశ్చయముగా మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఈ దినము ఆయన సన్నిధిలోకి మనం నడిపించినందుకు దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హీ సో ఫెయిత్ఫుల్ గాడ్. మనని ఎన్నడూ విడిచిపెట్టలేదు. నిశ్చయంగా ఈ రాత్రి కూడా గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. నీ వైపు చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కృంగిపోవద్దు. నువ్వు బలహీనుడివి, నువ్వు బలహీనరాలివి కాదు. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. మరి ఓడిపోయి ఈరోజు నీ జీవితంలో అనేక విషయాల్లో నష్టపోయావేమో, కానీ నీకు విజయాన్నిచ్చి నిన్ను నిలబెట్టడానికి శక్తివంతుడు ఆయనే. ఈ రాత్రి లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. నా యేసయ్యా, ఈరోజు నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, నా కోట నీవే అయ్యా, నేను నమ్ముకోదగిన దేవుడు నువ్వేనయ్యా. ఈ రాత్రి నీ ఎద్దకు వస్తున్నానని ప్రతి ఒక్కరూ కూడా పూర్ణ హృదయంతో ఈ రాత్రి దేవుని దగ్గరకు వద్దాం. విత్ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గరకు వద్దాం. మన దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడూ ఆయన తోసివేసే దేవుడు కాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్. అందరం కళ్ళు మూసుకుందాం అండ్ వి లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. ఈ రాత్రి గాడ్ వాంట్ టు టచ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తాకాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వాగ్దానము చేస్తున్నాడు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నువ్వు నాకు సమీపించినట్టయితే నేను నీకు సమీపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హిస్ వర్డ్స్ ఆర్ సో ట్రూ. ఆయన మాటలు ఎంత యథార్థమైనవంటే ఈరోజు నువ్వు నమ్మినట్టయితే ఆ గొప్ప కార్యాలను చూడబోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. నువ్వు ఏ బంధకాలు ఉన్నావో, ఏ చీకట్లు ఉన్నావో, ఏ పోరాటములో అపజయాల్ని పొందుకుంటున్నావో, ఎక్కడ నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ ఈరోజు నువ్వు అనేక విషయాల్లో దిగ్భ్రాంతి చెంది ఉన్నావో, దేవుని దగ్గరికి రా. ఈ రాత్రి గాడ్ ఈజ్ ఏబుల్ టు లిఫ్ట్ యూ అప్. నిన్ను లేవనెత్తడానికి ఆయన శక్తివంతుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఆయన ఉన్నాడని ఈరోజు నువ్వు నమ్మాలి. ఆయన జాగ్రత్తగా వెతుకు వారికి తప్పక ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే యు ఆర్ గోయింగ్ టు సీ మిరాకిల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు. నిన్నటి దినము చేసిన వాడు ఈ రాత్రి కూడా నీ పక్షాన చేయబోతున్నాడు. నువ్వు మాట వింటుండగానే, వెన్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాలను వింటుండగానే ఇదిగో సూచక క్రియలు, మహత్ కార్యములు నిన్ను వెంటనే నిన్ను వెంటాడబోతున్నాయి. ఈ దినము, ఈ రాత్రి విశ్వసించు. కమ్ టు గాడ్ విత్ ఆల్ ఫెయిత్. నీ పూర్ణ భారము యెహోవా మీద నువ్వు మోపి, ఈ రాత్రి నా ప్రభా, నీ యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ తోసివేయనన్నావు ప్రభా. నేను నీ యొద్దకు వచ్చానయ్యా. అయ్యా, నాకు నీ జీవ జలము నాకు ఇవ్వు. ఈ రాత్రి నన్ను తృప్తిపరచు, నీ వాక్యము చేత నన్ను బలపరచు అని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ. మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నైనా. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను, మమ్మల్ని మీరెంతగానో ప్రేమిస్తున్నారయ్యా. నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలమయ్యా. నా తండ్రి, నీకు స్తోత్రం నైనా. అయ్యా, నిశ్చయముగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రియ కుమారుని మా కొరకు లోకానికి పంపించావు. దేవా, మమ్మల్ని రక్షించాలని, మమ్మల్ని విడుదల చేయాలని, మాకు అయా నీ రాజ్యంలో మేము వారసులు కావాలని మా కొరకు మీరు చేసిన గొప్ప కార్యాలని బట్టి నీ వందనాలు. నా పరలోకపు తండ్రి,
ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చామయ్యా. వినయము గల వారి మధ్యలోకి నేను వస్తానన్నావు. రండి మా మధ్యలోకి. ఇదిగో వారిని ఉజ్జీవింప చేస్తానన్నావు. మై గాడ్, రిహత రబా షందల. అవును నాయన, మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని ఉజ్జీవింప చేయండి. నీ ప్రియ బిడ్డలు ఎన్నో విషయాల్లో కృంగిపోయి ఉన్నారు, వేసారిపోయి ఉన్నారు, బలహీనులై ఉన్నారయ్యా. ఈ రాత్రి దే ఆర్ లుకింగ్ ఫర్ యువర్ ఆన్సర్. మై గాడ్, రిహద రబా షల్లంద రబా సికి రబా షందల. అవును నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ బిడ్డల్ని దర్శించు. ఈ రాత్రి నీ దూతలను పంపించు నీ బిడ్డల దగ్గరికి. వారు నీ సన్నిధిలో మొరపెడుతుంటుండగా వారికి ఉత్తరం ఇవ్వండి నా తండ్రి. ఈ రాత్రి మొరపెట్టుచుండగా వారికి జవాబులను దయచేయండి నా ప్రభా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నాయన. ఈ రాత్రి ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టొద్దు దేవా. నీ సన్నిధి, నీ మహిమ వారి మధ్యలోకి దిగి వచ్చును గాక. నీకు స్తోత్రి హబా బాబా షందల. నీకు స్తోత్రం నాయన. అవును దేవా, నీకు స్తోత్రం నాయన. బలహీనైన బిడ్డని ఈ సమయంలో ముట్టి లేవనెత్తు నాయన. నూతన ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి నాయన. ఇంతవరకు పాట ద్వారా నువ్వు మహిమ పొంది ఉన్నావు. ఇప్పుడు వాక్యం మా ముందుకు రాబోతుంది నా తండ్రి. అల్పుడను, బలహీనుడను, నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచి నీ బలము చేత నన్ను నడిపించు నాయన. అయ్యా, నా మాటలు, నా ఆలోచనలు వద్దు నాయన. నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడి దేవా, పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాము. రండి మా మధ్యలోకి. ఈ రాత్రి మా అందరితో మాట్లాడి దేవా, నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మరొక్కసారి నేను శుభవందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మన దేవుడు మంచివాడు. అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్. మన దేవుడు మన పక్షాన మంచి ఆలోచనలు కలిగిన వాడు. ఈ రాత్రి కృంగిపోవద్దు. హీ లవ్స్ యూ. నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అపవాది నిన్ను ఎంతగానో ద్వేషించవచ్చు. నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ బ్రతుకుని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని వాడు ఎన్నో ఆలోచనలు చేస్తున్నా కానీ దేవుడైతే నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసము ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడని. నువ్వు ఆయన తట్టు తిరగాలని, నువ్వు ఆయన మాట వినాలని, నువ్వు ఆయన కుమారుడిగా, కుమార్తెగా అనిపించబడాలని, ఆయన ఆత్మచేతను నడిపించబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రా. నిజముగా నిన్ను ప్రేమించే ఆ దేవుని దగ్గరికి రా. ఈ రాత్రి నీ నక్కున చేర్చుకోబోతున్నాడు ఆయన. నిశ్చయముగా నీతో మాట్లాడి నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రాత్రి కూడా దేవుని వాక్య ధ్యాన నిమిత్తము యెషయా గ్రంథం 63వ అధ్యాయం. We're going to read book of Isaiah chapter 63. 63వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. వారు నా జనులనియు అబద్ధమాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. దేవుడు ఎందుకు నీకు రక్షకుడు అవుతున్నాడు అనంటే ఇక్కడ వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. ఏమంటుంది మరొకసారి చదువుకుందాము. ఏమంటున్నాడు? వారు నా జనులు కదా. దేవుడు అంట మనని చూసినప్పుడు ఏమనుకుంటాడంట? ష్యూర్లీ యు ఆర్ హిస్ పీపుల్. నువ్వు ఆయన జనాంగమని, నువ్వు ఆయన జనులు అని కదా. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? నిన్ను రక్షించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. హీ వాంట్ టు సేవ్ యూ. ఎందుకు అనంటే హీ ఆల్వేస్ థింక్స్ దట్ యు ఆర్ హిస్ పీపుల్. నువ్వు ఆయన బిడ్డవని, ఆయన కుమారుడువని, ఆయన కుమార్తెవని దేవుడు ఏం చేస్తాడంట? పరిగెత్తుకుంటూ నీకు సహాయం చేయాలని వస్తున్నాడంట. He is running to help you out. అందుకొరకు అక్కడ మాట ఏమంటాడు? మళ్ళీ చదువుకుందాము. వారు నా జనులనియు అబద్ధం ఆడనేరని పిల్లలనియు అనుకొని వారికి ఆయన ఏమయ్యాడంట? రక్షకుడు అయ్యాడు. నా బిడ్డలు ఎప్పుడు అబద్ధం ఆడరు.
నా బిడ్డలు నా సన్నిధిలో యథార్థంగా వస్తారు కనుక నేను వారికి ఏం చేస్తాను, నేను రక్షకుడుగా ఉంటాను. ఐ వాంట్ టు బీ లైక్ ఏ సేవియర్ ఫర్ దెమ్ కదా. దేవుడు నిన్ను ఆయన స్వకీయ జనాంగముగా ఈ రాత్రి ఆయన ఎంచుకుంటున్నాడు. హీస్ థింకింగ్ దట్ యు ఆర్ హిస్ ఓన్ పీపుల్. నువ్వు ఎన్నడూ ఆయన సన్నిధిలో అబద్ధం ఆడవని, నువ్వు ఆయన జనాంగం అని కదా, నీకు రక్షకుడుగా, నీకు విమోచకుడుగా, నీకు విముఖుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యు నీడ్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమని ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపించాడు. బికాస్ హీ వాంట్ టు సేవ్ యూ, నిన్ను రక్షించాలని. ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితి గుండగా వెళ్తున్నావు, నిస్సాయ స్థితిలో, ఈరోజు ఏ దిక్కు లేని పరిస్థితిలో ఒంటరిగా, ఒంటరివాడిగా, ఒంటరిదానిగా మిగిలిపోయి నీ జీవితంలో ఎన్నో విషయాల్లో కృంగిపోతున్నావేమో. కానీ ఈరోజు దేవుడు ఏమంటాడు తెలుసా? మై చిల్డ్రన్, యు ఆర్ మై పీపుల్. నా బిడ్డలారా, మీరు నా జనాంగం అయి ఉన్నారు. మీరు నా సన్నిధిలో అబద్ధం ఆడరని నేనేమనుకుంటున్నానంటే, నేను మీకు విముఖుడుగా ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు బీ యాజ్ ఎ సేవియర్ ఫర్ యూ. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమని నువ్వు తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము, విల్ రీడ్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 100, 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 3. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వు ఆయన జనాంగమని నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు ఆయన ప్రజలవని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆయన మేపు గొర్రెలవని నువ్వు తెలుసుకోవాలి. ఈ గొర్రెల కాపరి నిన్నడు విడిచిపెట్టాడు. నీకోసం ప్రాణం పెట్టే కాపరి ఆయన. నువ్వు ఆయన జనాంగమని, ఆయన బిడ్డవని, ఇదిగో నువ్వు ఆయన మేపే గొర్రెలవని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, డోంట్ ఫీల్ ఇన్సెక్యూర్. నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేయడం లేదు, ఎవరు నాకు కదా ఈరోజు కదా నన్ను రక్షించేవారు లేరని నువ్వు కృంగిపోనక్కర్లేదు. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ కదా. సర్వశక్తుడగు దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు, ఆయన జనాంగమై ఉన్నావు. నువ్వు నిన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. నిన్ను మేపుతున్నా కదా ఆ గొర్రెలకి ఆయన కాపరి అయి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కృంగిపోవద్దు. అవును నా ప్రభువా, ఐ యామ్ యువర్ పీపుల్. నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారునయ్యా, నేను నీ కుమార్తెనయ్యా. నన్ను నువ్వు ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రభువా. దేవా నీకు స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఒకళ్ళ కన్న తల్లి తన పాలిచ్చు బిడ్డను మరచినా నేను నిన్ను మరవలేదు. నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ? నిన్ను నేను ఎలా మర్చిపోగలను నా కుమారి? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు వేసారిపోతున్నావు? గాడ్ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నిన్నెన్నడూ దేవుడు మర్చిపోలేడు. నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలోనూ ఉన్నావు. నిన్ను దేవుడు ఎన్నడూ మర్చిపోలేదు. ఈ రాత్రి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. అపవాది అయిన సాతాను అనేక సార్లు దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నీ చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు నీ పక్షాన లేడు, దేవుడు నీ పక్షాన అద్భుతాలు జరిపించాడు, దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టేశాడని వాడు అబద్ధికుడు నీ దగ్గరికి వచ్చి అనేకమైన అబద్ధాలు చెప్పి నిన్ను ఈరోజు నిరాశ నిస్పృహలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ ప్రియ సహోదరుడా, సత్యం ఏంటిదంటే నువ్వు దేవుని ప్రజలవై ఉన్నావు. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. కనుక నిన్ను ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్న దేవుడు.
కనుక ఈ రాత్రి కృంగిపోవద్దు. అవును దేవా, నేను నీ బిడ్డనని ఈరోజు నువ్వు ఎరగాలని దేవుడు చెప్తున్నాడు. ఏషియా గ్రంథము 51వ అధ్యాయము. విల్ రీడ్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 51 వర్సెస్ 4 and 5. 4-5 వచనాలు చదువుకుందాం. దేవుడు ఇక్కడ ఏమంటాడు చూడండి. యు ఆర్ మై పీపుల్, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమిత్తును. దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు, నా జనులారా, నా ప్రజలారా నా మాట వినండి కదా. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. యు నీడ్ టు లిసన్ టు హిస్ వర్డ్స్. ఈ రాత్రి ఆయన మాటలను విను కదా. నువ్వు వింటే నీకెంత మేలు, నీకెంత ఆశీర్వాదము. ప్రియ సహోదరుడా, అనేక సార్లు దేవుని మాట వినక మన జీవితంలో మనం నష్టపోయాం కదా. మనం దేవుని బిడ్డలమని అనుకోము, మనం దేవుని ప్రజలమని కదా. అనేక సార్లు మనం అనుకోక ఆయన మార్గంలో ఆయన మనని మేపుతుండగా, ఆయన మనని నడిపిస్తుండగా మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబాటు చేస్తున్నాం. వీఆర్ రిబెలింగ్ అగేన్స్ట్ గాడ్. ఆయనకి తిరుగుబాటు చేసి ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం. ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. యు ఆర్ మై పీపుల్, నువ్వు నా బిడ్డవై ఉన్నావు. ఇదిగో నువ్వు అబద్ధమాడని జనాంగం అని ఎరిగి నేను నీకేమవుతున్నాను, రక్షకుడనవుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బీ యువర్ సేవియర్ కదా. ప్రియ సహోదరుడా, సోదరి, దేవుడంట నీకు అనుదినము నిన్ను రక్షించడానికి వస్తున్నాడు. మనం ఎప్పుడో నశించిపోయేవారమే, ఎప్పుడో నాశనమైపోయేవారమే, ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారమే. కానీ దేవుడు మనని అనుదినము రక్షిస్తూ ఉన్నాడు, అనుదినము మనని కాపాడుతున్నాడు, అనుదినము ఆయన రెక్కల నీడలో మనని భద్రపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన జనాంగమై ఉన్నావు కనుకనే నిన్నేం చేస్తున్నాడంట, ఆయన రక్షించడానికి ముందుకు వస్తున్నాడని ఈ రాత్రి మనతోటి మాట్లాడుతున్నాడు కదా. యూ నీడ్ టు బీ సో గ్రేట్ఫుల్ టు అవర్ గాడ్. మన దేవునికి ఎంతో కృతజ్ఞతులమై, అవును నా తండ్రి, ఈ రాత్రి నన్ను రక్షించడానికి నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు. నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నశించిపోయి ఉన్నావు. యు ఆర్ బీన్ లాస్ట్. నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్న నిన్నేం చేశాడంట, వెతుకుతూ వచ్చాడు. హీ సర్చ్డ్ ఫర్ యూ. నిన్ను వెతికి నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేసుకో. యూ నీడ్ టు రిమెంబర్ దట్ గాడ్. ఆ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు ముందుకు నడవాలని దేవుడు ఈరోజు మనతోటి సెలవిస్తున్నాడు. నిర్గమకాండము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 30 and 31. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికముంచిరి. ఆమేన్ కదా. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఆ మాట ఒక్కసారి 30వ వచనం మరలా చదువు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించాడు. వెనకాల శత్రు వెంటాడుతుంది. ఇశ్రాయేలులో ఒక భయము, ఒక ఆందోళన, ఏమైపోతామో మేము, ఆ శత్రు చేతిలో మరణమైపోతామేమో, మేము నాశనమైపోతామేమో అనే భయము, భీతి వారిని ఆవరించిన సమయంలో కదా ఆ దినము మోషే అంటున్నాడు, మీరు నిలుచుండి యెహోవా కలిగించు రక్షణను చూడండి.
స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద గాడ్. మీరు నిలిచుండి యెహోవా కలిగించు రక్షణని మీరు చూడండి. ఆ దినం ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా ఐగుప్తీయుల శవాలు ఏమైనాయంట, సముద్రంలో తేలుతూ ఉన్నాయంట. ఆ దినం ఇశ్రాయేలు చూసి నిజంగా మా దేవుడు ఎంత గొప్పవాడు, అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్. ఇప్పుడు వరకు మమ్మల్ని వెంటాడుతున్న ఈ శత్రువులు ఏమైపోయారు? శవములైపోయారు. దే బికమ్ ద డెడ్ బాడీస్. సహోదరుడా, ఈ రాత్రి నీ వెనకాల వెంటాడుతున్న ఏ శత్రువు, ఏ వేదన, ఏ బాధ, ఒక్క దినము దేవుడు నిన్ను వారందరి నుండి రక్షించబోతున్నాడు. ఒక్క దినము వారందరి శవములు నువ్వు చూడబోతున్నావు. అపవాది నీ ముందు కూలిపోవడం చూడబోతున్నావు. నీ సమస్యలు కూలిపోవడం నువ్వు చూడబోతున్నావు. నిజమే ప్రియ సహోదరుడా, మన దేవుడు రక్షించువాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ సేవ్ us. మనం రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు. ఈరోజు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు, నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు, నీ శక్తి మీద ఆధారపడుతున్నావు. ఇవన్నీ వ్యర్థమే. మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రి ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఆన్ గాడ్ దెన్ ఆన్ మ్యాన్. నిజమే, ఆ దినము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల శవాలన్నిటిని చూసినప్పుడు నిజంగా మా దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఆ దేవుని యందు వారికి భయము కలిగిందంట. దే ఫియర్డ్ దట్ గాడ్. ఈ రాత్రి నీ దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా రక్షించడానికి ఆయన శక్తివంతుడు. హీ ఈజ్ ఎన్ ఆల్మైటీ గాడ్ టు సేవ్ యూ. నిన్ను రక్షించడానికి ఆయన శక్తివంతుడు. ఆయన చేయలేని కార్యం అంటూ లేదు. నిశ్చయముగా నీ పక్షాన ఆయన అనేకమైన ఆలోచనలు కలిగిన దేవుడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని యెహోవా కలిగించు రక్షణ నువ్వు ఊరకుండి నువ్వు చూడాలి. నువ్వు ఆయన జనాంగమివి, నువ్వు ఆయన ప్రజలవై ఉన్నావు. నిన్ను విడిచిపెట్టాడు ఆయన. శత్రువు నిన్ను వెంటాడొచ్చు. ఎస్, శత్రువు వెంటాడుతుంది. నీకు భయాన్ని తీసుకురావచ్చు. అవును, తీసుకురావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరకుండి నిలిచి చూడు. యెహోవా కలిగించు రక్షణని నువ్వు కనులారా చూడబోతున్నావు. అవును ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ సేవ్ us. మనని ఐగుప్తులో నుంచి రక్షించగలిగిన దేవుడు, ఈ లోకము నుండి మనని రక్షించగలిగిన దేవుడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో నువ్వు ఈరోజు కృంగిపోయినా, ఏ పరిస్థితిలో బలహీనుడువై నువ్వు కూలిపోయినా, నిన్ను రక్షించడానికి ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థుడని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 25 25వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 25 వర్స్ 9. ఆ దినమున జనులు ఇలాగుందురు. ఆ దినమున జనులు ఇలాగునుందురు. ఇదిగో మనలను రక్షించునని, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే. మనను కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆయన రక్షణను బట్టి ఏం చేయాలి? సంతోషించి ఉత్సాహింతుము. ఆమేన్. మన రక్షించే యెహోవా ఈయనే. ఆయన మనకు కలిగించే రక్షణని బట్టి సంతోషించి ఉత్సాహిస్తాము కదా. మన దేవుడు మన రక్షించేవాడు. మనని మార్గ మధ్యంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాడు. మార్గ మధ్యంలో మోసం చేసి వెళ్ళిపోయేవాడు కాడు. ఈ లోకంలో అనేక మంది నిన్ను మోసగించేస్తారు. అనేక మంది మార్గంలోనే నిన్ను వదిలేస్తారు. నిన్ను మార్గంలోనే కదా నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతారు. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాడు. నీ దేవుడు నిన్ను రక్షించువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను విమోచించువాడు. కనుక ఈ రాత్రి కృంగిపోవద్దు. ఆయనను బట్టి నువ్వు సంతోషించి ఉత్సాహించు. అవును నా దేవా, బూదిగంతుల నివాసులారా, యెహోవా వైపు చూచి రక్షణ పొందుడే అంటున్నాడు.
ఈరోజు నువ్వు యెహోవా వైపు చూచి రక్షణని పొందుకో. ఇఫ్ యు లుక్ టు ద గాడ్ ఆఫ్ జెహోవా, యు ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్. నువ్వు రక్షించబడబోతున్నావు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. అందుకొరకే ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, నువ్వు నా ప్రజలవి, నువ్వు నా జనాంగమవి, నేను నీకు రక్షకుడుగా, నీకు విమోచకుడుగా, నీకు విముఖుడుగా నేను ఉండబోతున్నానని దేవుడు ఈ రాత్రి మనతోటి వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరొకసారి అక్కడికి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. విల్ కమ్ బ్యాక్ టు యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం కొద్దాం. విల్ రీడ్ వర్స్ 9. వారి యావత్ బాధలో, దేవుడు ఏమంటున్నాడంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, దూత వారిని రక్షించెను. ఇక్కడ ఏమంటాడంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు కదా. ఇన్ ఆల్ దర్ అఫ్లిక్షన్స్ హీ వాజ్ అఫ్లిక్టెడ్. అంటే ఇశ్రాయేలీలు పొందిన ప్రతి బాధలో ఆయన కూడా బాధ పొందాడు. హీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ అఫ్లిక్షన్ కదా. వారి బాధల్లో ఆయన కూడా బాధ నొందుతున్నాడు. ఈరోజు నీ దేవుడు ఎక్కడో పైనుండి కదా నువ్వు బాధలు పొందుతుంటే చూసి సంతోషించేవాడు కాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు హీ ఆల్సో క్రైస్ విత్ యూ. మార్తా మరియలు ఏడ్చే సమయంలో యేసయ్య కూడా వచ్చాడు. వాళ్ళ తమ్ముడిని పోగొట్టుకున్న బాధ ఏంటిదో యేసయ్య కూడా గుర్తెరిగాడు. ఆ వేదన ఏంటో గుర్తెరిగాడు. యేసు కన్నీళ్లు విడిచెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన కూడా నువ్వు బాధ పొందుతున్నప్పుడు బాధ నొందేవాడు ఆయన. నీలో ఒక్కడిగా ఉండి కదా నీ ప్రతి యావత్ బాధలో ఆయన కూడా బాధ పొందుతున్నాడు. సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు, నేను బాధ పొందుతుంటే దేవుడు చూస్తూ చాలా ఆనందిస్తున్నాడు అనుకుంటున్నావేమో. కాదు, నీ బాధల్లో నీ చెయ్యి పట్టుకుని నీతో నడిచేవాడు ఆయన. నువ్వు వేదన పొందే సమయంలో నీతో ఉండి వేదన పొందేవాడు ఆయన. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హీ హాస్ నెవర్ లెఫ్ట్ యు ఆల్ అలోన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నువ్వు కృంగిపోనక్కర్లేదు. యూ షుడ్ నెవర్ బి డిసప్పాయింటెడ్. దావీదు అంటాడు, నేను గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినప్పుడు, అక్కడ ఇంగ్లీష్లో అంటాడు, ఏదో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణకరమైన లోయలో నేను నడిచినప్పుడు నాకు భయము, భీతి ఇవన్నీ వస్తాయి. కానీ ఆ గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నా యొద్దకు రాలేదు. ఎందుకు తెలుసా? నీవు నాకు తోడయ్యున్నావు. నేను ఈ గాఢాంధకారమైన లోయలో వెళ్ళే సమయంలో నీవు కూడా నాకు తోడై నాతోటి నువ్వు నడుస్తూ ఉన్నావు. ఈ మరణకరమైన లోయలో నేను వెళ్ళే సమయంలో నాతో కూడా యేసయ్య నడుస్తూ వస్తున్నాడు. సోదరుడా సోదరి, కృంగిపోవద్దు. నీ యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందే దేవుడు. ఈ రాత్రి నువ్వు ఏడుస్తున్నావా? ఆయన కూడా నీతో ఏడ్చే దేవుడు. నువ్వు కృంగిపోతున్నావా? ఆయన కూడా నీ కొరకు బాధపడుతున్న దేవుడు. ఈ రాత్రి కృంగిపోవద్దు ప్రియ సహోదరుడా. ఆయన నీకు ఒక తండ్రిగా నీ పక్కన ఉండి ఈ రాత్రి నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని ఆయన నీతో ఉన్నాడు. మరి ఆ మార్తలు కన్నీరు విడిచినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచిన దేవుడు. ఈ రాత్రి నువ్వు కన్నీరు విడిచినప్పుడు ఆయన కూడా కన్నీళ్లు విడిచే దేవుడే. హీ హాస్ నెవర్ ఫర్సేకెన్ యు. నిన్నెన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, ఆ మాటను మళ్ళీ చదువుకుందాం. అక్కడ 9వ వచనంలో ఏమంటాడు? ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి రక్షించెను, సన్నిధి దూత వారిని రక్షించెను. ఇక్కడ ఒక విశేషమైన దూత ఉన్నది. ఈ దూత ఏం చేస్తుంది తెలుసా? దేవుని యొక్క సన్నిధిని తీసుకొస్తుంది వారి మధ్యలోకి.
this angel is going to bring the presence of God between them. అందుకొరకు అక్కడ ఏమంటాడంటే ఆయన సన్నిధి దూత అండ్ ద ఏంజల్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ఈ దూతను ఏమంటారంటే సన్నిధి దూత. దేవుని యొక్క కదా ప్రెసెన్స్, ఇట్ క్యారీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి దూత వారికి తోడుగా ఉండి వారిని నడిపించిందంట. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు వెళ్తుండగా నీ మార్గాల్లో కదా దేవుని సన్నిధి నీతోటి వస్తుంది కదా. మోషేతో అన్నాడు దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అనగా నా సన్నిధి దూత మీతో వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు గో విత్ యూ. ఈ రాత్రి ఎందుకు కలవరపడుతున్నావు? దేవుని సన్నిధిని తీసుకొచ్చే ఆ దూత నీతోటి ఉన్నది, నేను విడిచిపెట్టలేదు. ఇట్ హాస్ నెవర్ ఫర్సేకెన్ యు. నీతో ఉండి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను అనుదినము నడిపిస్తున్నాడు ఆయన. ఈ రాత్రి కలవరపడవద్దు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏది నిన్నేమి చేయలేదు. ఎందుకంటే నీవు నాకుండగా, నీవు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఏది కూడా నిలబడలేదు. ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, ఆయన సన్నిధి దూత నీకు తోడుగున్నప్పుడు ఎవరు నీకు విరుద్ధంగా నిలబడలేరు. ఏ రోగమే, ఏ బలహీనత, ఏ సమస్య, ఏ పరిస్థితి కూడా నీకు విరుద్ధంగా నిలబడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. అణువున అడుగడుగున ఆ సన్నిధి దూత ఏం చేసిందంట? వారిని కాపాడుతూ వచ్చిందంట. ఇట్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ దెమ్. వారిని కాపాడుతూ వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, నిర్గమకాండము, విల్ రీడ్ ఎక్సోడస్ చాప్టర్ 14 వర్సెస్ 19 and 20. 19-20 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి, ఆ దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు పోయి ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వీరికి వెలిగించెను. ఇక్కడ ఏం జరిగిందంటే, శత్రువులు వెంటాడుతున్నారు. ఎక్కడి నుంచి? వెనకాల నుంచి వెంటాడుతున్నారు. ఎప్పుడు వెనకాల నుంచి వెంటాడుతున్నాడో, ఇశ్రాయేల్ ప్రజలకి ముందు ఒక దూతనుందంట. దేర్ ఈజ్ అన్ ఏంజెల్. ఈ దూత ఎవరంటే సన్నిధి దూత. దేవుని యొక్క సన్నిధిని వారికి తీసుకొచ్చే దూత. ఈ దూత ఏం చేసిందంట? వారి ముందు నుంచి వెళ్ళి వెనకాల నిలబడింది. ఎక్కడ నిలబడిందంట? ఇశ్రాయేలీల వెనక భాగంలో నిలబడింది. ఎందుకంటే శత్రువు వెనకాల నుంచి వెంటాడుతున్నారు కనుకనే ఆ దూత ఏం చేసిందంట? వారి వెనక భాగమున ఉండి వారికి ఎవ్వరికి ఏ కీడు, ఏ నష్టము, ఏ నాశనము రాకుండగా ఈ సన్నిధి దూత వారిని కాపాడుతున్నది. సహోదరుడా, ఈరోజు నీకు కనబడకపోవచ్చు. మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ. కానీ దేవుడంట తన సన్నిధిని దూతని నీకు ఇచ్చాడు. హీ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఎవ్రీ డే. ప్రతి దినము నిన్ను కాపాడుతున్నాడు కదా. అది అవసరమైనప్పుడు నీ వెనక వచ్చి నిలబడుతుంది, అవసరం వచ్చినప్పుడు నీ ముందు నిలబడుతుంది, నీ ప్రక్కన నిలబడుతుంది, నిలబడి నిన్ను కాపాడుతూ ఉన్నది. ఈ రాత్రి గ్రహించు. మేబీ యూ కెనాట్ సీ, నీకు కనిపించకపోవచ్చు. వన్ ఆఫ్ దీస్ డేస్ నువ్వు దేవుడిని అడిగినప్పుడు నీ దూత నీ వైపు నీకు ఎలా సహాయం చేస్తుందో దేవుడు నీకు చూపిస్తాడు. హీఈస్ గోయింగ్ టు షో టు యూ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు పక్షాన దేవుని యొక్క సన్నిధి దూత వారి వెనక భాగమున వచ్చి వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు సహోదరుడా. శత్రువు ద్వారా ధర్మపడుతున్నావేమో,
సమస్యల ద్వారా తరమబడుతున్నావేమో. ఈ రాత్రి నేను ఓడిపోయానండి, నేను అలసిపోయానండి, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్ అని బహుగా కృంగిపోతున్నావు సహోదరి. కృంగిపోవద్దు. ఓరి హద్ద రబ షందల. ఈ రాత్రి కృంగిపోవద్దు. ద ఏంజల్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధి దూత నీకు తోడుగా ఉన్నది. నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఈ రాత్రి కృంగిపోవద్దు. అవును నా తండ్రి, నీ కృప నాతోటి ఉన్నది, నీ సన్నిధి దూత నన్ను కాపాడటానికి ఉన్నది ప్రభా, నేను కృంగిపోను. ఈ రాత్రి నువ్వు నా పక్షాన కార్యం చేయబోతున్నావని, ఈ రాత్రి దేవుని బట్టి నువ్వు సంతోషించినట్టయితే, దేవుని బట్టి ఈరోజు నువ్వు ఆనందించినట్టయితే, అది నీకెంతో మేలు, అది నీకెంతో క్షేమం కలగబోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అనేక సార్లు ఈ సత్యము నీకు తెలియక నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు వేసారిపోతున్నావు. ఈ రాత్రి దేవుడు అంట, గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ ఏంజల్స్ కదా. అందుకొరకు అక్కడ మనం చూస్తాం, చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 7 వర్సెస్ 7 to 9. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. మీరేదో గొప్ప జనాంగమని దేవుడు నిన్ను విడిపించలేదు. మీరేదో గొప్ప జనాంగమని దేవుడు మిమ్మల్ని కాపాడలేదు. ఎందుకు కాపాడాడంటే, బికాస్ హీ లవ్డ్ యూ. మిమ్మల్ని ఆయన ప్రేమించాడు. నువ్వు ఒకప్పుడు బంధకాల్లో ఉన్నావు, ఐగుప్తి బంధకాలు, లోకమనే బంధకాలు, పాపమనే బంధకాలు ఉన్నావు. యు వేర్ ఇన్ బాండ్స్. దేవుడు నిన్ను ఎలా విడిపించాడో జ్ఞాపకం చేసుకో. బికాస్ హీ లవ్డ్ యూ, నిన్ను ప్రేమించాడు కనుకనే నిన్ను విడుదల చేశాడు. అంతము వరకు నిన్ను నడిపించగలడు. అంతము వరకు నువ్వు తొట్టిలో కొండగా నిన్ను కాపాడగలిగిన శక్తివంతుడైన ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సోదరి, ఆ దేవుని వైపు మనం చూద్దాం. నిశ్చయముగా నా ప్రభువా, నాకు నీ సన్నిధి దూతని నాతోటి ఉంచి నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించి దాసి గృహములో నుంచి నన్ను రక్షించావయ్యా. దేవా, ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లవ్. నీ ప్రేమ నాకు అర్థం కాదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను ప్రేమించిన దేవుడని ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. నువ్వు నడవలేనప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు నిన్నెత్తుకొని నడిపించే దేవుడని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనం. డిట్రానమీ చాప్టర్ 1 verse 31. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. ఒక తండ్రి తన కుమారుడు నడవలేనప్పుడు ఎలా ఎత్తుకొని ఆ కుమారుడిని తీసుకువెళ్తాడో, మిమ్మల్ని నా వాగ్దాతు దేశానికి కూడా నేను ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. ఐఎమ్ క్యారింగ్ యూ
మై బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రాత్రి ప్రియ సహోదరుడా, నువ్వు అలసిపోయావు, నువ్వు వేసారిపోయావు, నువ్వు కృంగిపోయావు. కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తానంటున్నాడు. వాట్ ఏ లవింగ్ గాడ్! ఎలాంటి ప్రేమమయుడు అనే దేవుడు ఆయన. ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభువా, ఐ డోంట్ నో వై యు లవ్ మీ. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నాకు అర్థం కాదు. కానీ దేవానికి స్తోత్రం. అయ్యా, నేను గొప్ప జనాంగమని కాదు, నాలో ఏదో వింత ఉన్నదని కాదు, కానీ నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను అనుదినము నన్ను రక్షిస్తూ వచ్చావు. నీ సన్నిధి దూతని నాకు తోడుగా ఉంచి ప్రభువా నన్ను కాపాడుతూ వచ్చావు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీలో శక్తి బలం లేకపోవచ్చు, కానీ నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను తీసుకువెళ్తానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు కదా. నీ పోరాటాల్లో, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలో బహుగా కృంగిపోయావేమో, ఈ రాత్రి బహుగా వేసారిపోయావేమో. దేవా, నేను అలసిపోయానయ్యా, ఇక నేను ముందుకు వెళ్ళలేనయ్యా, నాలో శక్తి లేదయ్యా అని వేసారిపోతున్నావేమో. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నిన్ను బలపరచువాడాయన. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలాన్ని పొందబోతున్నారు. సొమ్మసిల్లిన వారిని లేవనెత్తువాడు ఆయనే. బలహీనులకు బలాభివృద్ధి కలిగించువాడు ఆయనే. నీకు పక్షిరాజు యవనము లాంటి శక్తిని కలగచేసి పక్షిరాజు వలె నువ్వు ఎగిరిపోయే శక్తిని నీ కలిగించువాడు ఆయన. ఈ రాత్రి ఆయన దగ్గరికి రా. నీ చేసిన ప్రయత్నాలన్నింటిలో విఫలమైపోయావు, కానీ ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. గాడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యు. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. సహోదరి, ఈ రాత్రి రా దేవుని దగ్గరికి. గాడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు, బందీ గృహంలో నుంచి నిన్ను రక్షించిన వాడు, ఆయన దూతని నీకు తోడుగుండి నిన్ను అనుదినము నడిపిస్తున్న దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా బిడ్డ, అందుకొరకే నేను నిన్ను రక్షిస్తున్నాను, అందుకొరకే నేను ఎత్తుకొని నేను తీసుకెళ్తాను నా బిడ్డ. ముదిమి వచ్చే వరకు నిన్ను కాపాడే దేవుడను నేను. వాట్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్! ఎలాంటి నమ్మదగిన దేవుడు ఆయన. సహోదరుడా, ఈ రాత్రి ఆ దేవుని చేయి విడిచిపెట్టొద్దు. నా ప్రభువా, నేను నీ వాడనయ్యా, నేను నీ దాననయ్యా. ప్రభువా, నా చేయి పట్టుకుని నన్ను నడిపించు, నా చేయి పట్టుకుని నన్ను తీసుకువెళ్ళు. నా ప్రభువా, నువ్వు నా రక్షకుడివి, నీవు నా కేడమై ఉన్నావు అయ్యా, నువ్వు నా ఆశ్రయ దుర్గమై ఉన్నావయ్యా. నేను ఈరోజు కృంగిపోను, నిరాశ చెందను. నిలచుండి యెహోవా కలిగించు రక్షణని మీరు చూడండి అన్నావయ్యా. నేను నిలచుండి చూడబోతున్నాను. ఐఎమ్ నెవర్ ఎ డిఫీటెడ్ పర్సన్. నేను ఓడిపోయిన వ్యక్తిని ఏమాత్రము కాదయ్యా. ఈ రాత్రి నిన్ను బట్టి నేను బహు ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళిపోతాను అని ప్రియ సహోదరుడా, సోదరి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని నిలబడు. నీ యాత్ర ఇంకా ముగించబడలేదు. ఇంకా ఓర్పుతో నీ పరుగుని నువ్వు తుదముంటించవలసిన సమయం ఆసన్నమైనది. యు నీడ్ టు ఫినిష్ యువర్ రేస్. అది అతి త్వరలోనే ముగించబోతున్నావు కనుక ఓపికతో, విత్ పేషెన్స్, లుకింగ్ అంటూ జీసస్, యేసయ్యని చూస్తూ నువ్వు పరిగెత్తు. పడిపోవు, మునిగిపోవు, జారిపోవు. పేతురు యేసును చూసినంత వరకు హీ వాజ్ ఏబుల్ టు వాక్ ఇన్ ద వాటర్స్. నీళ్ళలో నడవగలిగాడు. ఈ లోకంలో కూడా నువ్వు నడవగలగాలి అంటే యేసు వైపే చూడు. ఈ రాత్రి ఆయన వైపు చూచిన వారు ఎన్నడూ కూడా వారు
కృంగిపోరు, వారు మునిగిపోరు. ఈ రాత్రి యేసయ్యా, ఐ నీడ్ యు లార్డ్, నాకు నువ్వు కావాలి. నువ్వు నా రక్షకుడవై, నా విమోచకుడవై, నన్ను నడిపించు కాపరిగా ఉండి నన్ను నడిపించని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి వేళ సమయంలో లుక్ టు గాడ్, దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మన అడ్డదిగా నడిపించి మనని కాపాడి తొట్టిల్లక మనని నిలబెట్టి ఆయన మహిమలో చేర్చు దేవుడని ఈ రాత్రి విశ్వసించి ముందుకు సాగిపోదాం. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో, నువ్వు ఆయన ప్రజలవని, నువ్వు ఆయన జనాంగమని, నీకు రక్షకుడను నేనే అని ఈ రాత్రి నీకు బయలుపరుస్తూ వస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. నిన్ను ఆయన ప్రేమించి నిన్ను దాసి గృహము నుండి విడిపించాడు. దాసి గృహం నుంచి నిన్ను రక్షించాడు. ఆయన సన్నిధి దూతని నీకు తోడుగా ఉంచి నీతో నడుస్తూ వచ్చాడు. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము వలె నీతోటి ఉండి ఆయన నడుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా His presence is with you. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది. భయపడవద్దు. ఆయన సన్నిధి దూత నీకు తోడుగా ఉన్నది. యవన బిడ్డ, కృంగిపోవద్దు. The angel of God is with you. ఈ రాత్రి దేవుని దూత నీకు తోడుగా ఉన్నది. కృంగిపోవద్దు. ఆయన నిన్ను రక్షించి, నిన్ను సంరక్షించి, నిన్ను బలపరిచి, నిన్ను నడిపించే దేవుడు. నువ్వు నడవలేని స్థితిలో నిన్ను ఎత్తుకొని నేను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడి రాత్రి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో విషయాల్లో కృంగిపోయావు, ఎన్నో విషయాల్లో వేసారిపోయావు. కానీ ఈ రాత్రి దేవుని మాటలు నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను నిలబెట్టి ఆయన మహిమలోకి నడిపించాలని ఎంతగానో దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. ప్రభా, నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదయ్యా. లార్డ్, నువ్వు నాకు తోడుగున్నావు చాలయ్యా. నీకు వందనాలేసయ్యా. అవును తండ్రి, నువ్వు ఉంటే ఈ లోకంలో నాకేది కూడా అక్కర్లేదు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి కలిగి ఉందాం. లెట్ us have God as our savior. ఆయనను మన రక్షకులుగా మనం కలిగి ఉండి ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకన్నా నాకెవరు ఓ మెస్సయ్యా, లోకాన ఇంకెవరు ఓ మెస్సయ్యా, లోకాన ఓదార్చే వారెవరయ్యా, లోకాన ఓదార్చే వారెవరయ్యా, 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 నీకన్నా నాకెవరు ఓ మెస్సయ్యా. కన్న తల్లి నన్ను మరచిన నీవు మరువవుగా, నన్ను నీ అరచేతులపై చెక్కినావుగా. కన్న తల్లి నన్ను మరచిన నీవు మరువవుగా, నన్ను నీ అరచేతులపై చెక్కినావుగా. నీవు నాతోనుండగా నీ వాక్యమే నిలువగా, నీవు నాతోనుండగా
వాక్యమే నిలువగా నాకేమి కావాలి, ఇంకేమి కోరాలి, నాకేమి కావాలి, ఇంకేమి కోరాలి, నీకన్నా నాకెవరు ఓ మెస్సయ్యా, లోకాన ఇంకెవరు ఓ మెస్సయ్యా, లోకాన ఓదార్చే వారెవరయ్యా, లోకాన ఓదార్చే వారెవరయ్యా, 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 నీకన్నా నాకెవరు ఓ మెస్సయ్యా, లోకాన ఇంకెవరు ఓ మెస్సయ్యా. అవును దేవా, నువ్వు మాకు తోడుగుండగా ఈ లోకంలో మాకేది కూడా అక్కర్లేదు. మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమించావంటే నాయన, మా కోసం నీ ప్రాణం కూడా ఇచ్చేసావయ్యా. You have given your life for us, my Jesus. O rihata raba shandala. నా ప్రభువా, ఈ లోకంలో మా మంచి స్నేహితుడుగా నువ్వు ఉన్నావయ్యా. అనుక్షణము మమ్మల్ని ఆదరిస్తూ, మా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్న నా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలమయ్యా? వాట్ కెన్ వి గివ్ యూ మై ఫాదర్? నీకేమి ఇవ్వగలమయ్యా? మా అంతరంగం నుండి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలైన వారు ఎంతో మంది కృంగిపోయారయ్యా, ఎంతో మంది వేసారిపోయారయ్యా. ఈ రాత్రి నీ సన్నిధి దూత వారికి తోడుగా ఉండును గాక. ప్రతి బిడ్డ ఆత్మీయ నేత్రాల్ని తెరవండి రాత్రి దేవా. నీ దూత వారికి తోడుగుండుట వారు చూచును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. నిలుచుండి యెహోవా కలిగించు రక్షణని ఇక్కడున్న ప్రజలందరూ చూచినట్లుగా నీ కార్యాన్ని జరిపించు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా. ఇశ్రాయేలు పక్షాన వ్యాజ్యమాడే దేవుడవయ్యా. నీ బిడ్డల పక్షాన కడి రాత్రి నువ్వు వ్యాజ్యమాడుతున్నందుకు నీకు వందనాలు. బంధకాల్లో ఉన్న నీ బిడ్డలను ఈ రాత్రి యేసు నామములో విడుదల ప్రకటన చేస్తున్నాను. I set them free in the name of Jesus. యేసు నామములో నీ బిడ్డలకి విడుదల, స్తోత్రం. నీ బిడ్డలకి స్వస్థత, నీ బిడ్డలకి రక్షణ, నెమ్మది, సమాధానము, ఆనందము నువ్వు కలిగించమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను నా ప్రభువా. నా తండ్రి, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డల పక్షాన నీ లోతైన కార్యాల్ని ప్రారంభించు నాయనా. నీ బిడ్డలు కూడా నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులు ఎలా శవలమై పడిపోయి ఉన్నారో వారు కన్నులారా యెహోవా కలిగించు రక్షణని చూచినట్లుగా నీ బిడ్డలు కూడా ఈ రాత్రి చూచుదురు కాక. నీకు స్తోత్రం నా ప్రభువా. ఇంకా చాలు నా తండ్రి, ఇంకా చాలు. నీ బిడ్డలకి ఈ రాత్రి విడుదల, రక్షణ నువ్వు కలిగించి నీ యందు అతిశయపడి ఆనందించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ బిడ్డలందరూ పక్షాన కార్యాన్ని చేయమని అడుగుతున్నాను. ఈ ఆన్లైన్ ప్రేయర్ని కూడా
ఇంతవరకు నువ్వు నడిపించినందుకు నా తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నీకేమిచ్చి నేను రుణం తీర్చగలను? నా అంతరంగము నుండి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. నా నమ్మదగిన నా తండ్రి, అంతము వరకు మమ్మల్ని ఎత్తుకొని నడిపించు. మాలో ఎవ్వరూ తొట్టిల్లిపోకూడదయ్యా, ఎవరూ జారిపోవద్దయ్యా, ఎవరు కూడా నాశనానికి వెళ్ళిపోవద్దయ్యా. ఇశ్రాయేలు ప్రజల్లాగా తిరుగుబాటు ఎవరు చేయకూడదయ్యా. ప్రతి ఒక్కరు కూడా నిన్ను కలిగి నువ్విచ్చే రక్షణని పొందుకునే కృపను దయచేయమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినట్టయితే, మీలో ఎంతోమంది దేవుని సన్నిధిని అనుభవించారు. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టునైట్. అనేక మంది కదా, ఇఫ్ యూ హ్యావ్ రియలీ ఎక్స్పీరియన్స్డ్, ఒకవేళ నిజముగా దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తే కదా, ఆమేన్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. గూగుల్ మీట్లో యూ కెన్ రైజ్ అప్ యువర్ హ్యాండ్. నిశ్చయముగా దేవుని దూతని నేను చూశాను ఈ రాత్రి, ఆయన సన్నిధి దూత నాతో ఉండడం నేను చూశాను అన్నవారు కదా, యూ కెన్ టైప్ ఆమేన్, ఆమేన్ అని టైప్ చేయండి. లేదా గూగుల్ మీట్లో యూ కెన్ రైజ్ అప్ యువర్ హ్యాండ్. నిశ్చయంగా గాడ్ ఈస్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. మన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. బహు ధైర్యము కలిగి ఆయన మనకి తోడుండగా మనం అన్నీ జయించగలం. ఎటువంటి పోరాటాలైనా మనం జయించగలం. కనుక ధైర్యము తెచ్చుకుని నడుము కట్టుకొని ముందుకు వెళ్ళిపోండి. దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఈ సమయంలో యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాము. సో మీకు వీలైతే డెఫినెట్లీ యూ కెన్ జాయిన్ ఇన్ గూగుల్ మీట్. మీకోసం ప్రార్థన చేస్తాము. మా లింక్ అనేది మేము కమెంట్ బాక్స్లో పెడతాము. యూ కెన్ జాయిన్ విత్ ద లింక్. నిశ్చయముగా దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం చేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.